గుండెపోటు నుంచి బయటపడిన తర్వాత బద్ధకంతో కూడిన జీవనశైలిని పాటించే వారికి రెండోసారి సమస్య తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు కొలంబియా యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం పేర్కొంటోంది. అయితే కంటి నిండా నిద్రపోవడంతో పాటు రోజుకు కేవలం అరగంట సేపు నడిచిన ముప్పును తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో గుండెపోటు నుంచి బయటపడ్డ 600 మందిలో శారీరక శ్రమ తీరుతెన్నులను పరిశీలించారు. శరీరం శ్రమకు గురవుతుందనే భయంతో చాలా మంది వ్యాయామం చేయటం లేదని, రోజులో ఎక్కువసేపు కూర్చుంటున్నారని గుర్తించారు. రోజులో 13 గంటలు అంతకన్నా ఎక్కువసేపు బద్ధకంతో గడిపే వారికి ఏడాదిలోపే మరోసారి గుండెపోటు లేదా దీంతో ముడిపడిన సమస్యల ముప్పు 2 రెట్లు అధికంగా ఉంటున్నట్టు బయటపడింది. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవటం మరింత హాని కలిగిస్తోంది. రోజుకు అరగంట సేపు వ్యాయామం చేసినా కూడా ఎక్కువసేపు కూర్చుంటే గుండెకు చేటు చేస్తుండడం గమనార్హం. అందుకే యథావిధిగా వ్యాయామం చేయటంతో పాటు రోజంతా చురుకుగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. బద్ధకంగా, ముఖ్యంగా టీవీలు, ల్యాప్టాప్ల వంటివి ముందేసుకుని గడపటం కన్నా కాసేపు కొనుకు తీసిన అరగంట సేపు నడిచినా గుండెకు మేలు కలుగుతుండడం విశేషం. విశ్రాంతి తీసుకోవటం వల్ల శరీరం తిరిగి కోలుకుంటుంది. గుండె, రక్తనాళాల ఆరోగ్యం పుంజుకుంటుంది. పలు జీవనశైలి సమస్యల మాదిరిగానే గుండె జబ్బు క్రమంగా ముదురుతూ వస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు మూసుకుపోయేంత పెద్ద పూడికలు ఏర్పడటానికి 10 నుంచి 20 ఏళ్లు పట్టొచ్చు. కొందరికి ఇంతకన్నా ఎక్కువ కాలమే పట్టొచ్చు. దీని తొలి లక్షణాలు కొందరిలో 20లోనే కనిపించొచ్చు. కానీ స్పష్టంగా లేకపోవటం వల్ల చాలా మంది విస్మరిస్తుంటారు. ఆరంభంలో సాధారణ ఆరోగ్య పరీక్షల్లోనూ బయటపడకపోవచ్చు. అయినా కానీ శరీరం స్వల్పంగా హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. నడుస్తున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, బరువులెత్తేటప్పుడో, బలమైన పనులు చేస్తున్నప్పుడో ఛాతిలో ఇబ్బందిగా అనిపించడం వంటివి ఏదో సమస్య ఉందనటానికి సంకేతాలే. ఇంత స్పష్టంగా కాకపోయినా అస్పష్టంగానూ కొన్ని లక్షణాలు కనిపిస్తుండొచ్చు.